మొన్న చూశారు కదండి, కరోనా టైంలో ఎంతోమంది ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతోమంది అధ్వానంగా చచ్చిపోయారు. శవాలు పూడ్చిపెట్టడానికి జనాలు స్థలం లేక ఒకే కుంట తీసి ఆ కుంటలో పొక్కులేని పెట్టి ఇట్లా ముందుకి నెట్టేసి మట్టి పోసారండి. అంటే అన్ని వేల మంది, అన్ని లక్షల మంది చనిపోయారు, అన్ని వేల మంది చనిపోయారు. అంటే జపాన్లో కావచ్చు, ఇతర దేశాల్లో చెన్నైలో కావచ్చు, ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడ మనిషి అక్కడ పడిపోయి చనిపోయాడండి కరోనాతో. ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా? ఇల్లు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, అంతస్తులు అమ్ముకున్నారు, అయినా కానీ మనుషులు బ్రతకలేదు. ఈరోజు దేవుడు నిన్ను అలాంటి చచ్చిపోయిన వారిని ఒకసారి మీరు తలంచుకోండి. ఈరోజు మిమ్మల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఆ కరోనా మీకు రాకుండా దేవుడు మిమ్మల్ని బ్రతికించాడంటే ఎందుకు బ్రతికించాడు? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేనికోసం బ్రతికించాడంటే ఆయన సువార్తను ప్రకటిస్తామని, ఆయన గురించి ఇతరులకు మనం చెబుతామని, అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తామని కానే కాదు. మన ఇష్టానుసారంగా మన పనులు మనం చేసుకుంటాం కానే కాదు. దేవుని పని చేయాలని, మన పనులు మనం చేసుకుంటూనే దేవుని కూడా నిర్లక్ష్యం చేయొద్దని. అంటే మొదటగా మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆయనకి సెకండ్గా మన సొంత పని మనం చేసుకోవాలి. దేవుని లేని జీవితం వ్యర్థమే. బైబిల్ చదివిస్తుంది, దేవునికి దూరంగా ఉండి, నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుని వాక్యం చదివిస్తుంది కదా. మరి దేవునికి దూరంగా ఉండి నీవు నేను ఏమీ సాధించలేము కదా. ఇకనైనా ఇప్పటి నుంచైనా సరే దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలని, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఎంతోమంది చనిపోయారు కానీ నేను బ్రతుకున్నాను, దేవుని కృతజ్ఞతగా బ్రతకాలని, ఎటువంటి పాపిష్టి పనులు చేయకుండా పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు గొప్పగా దీవిస్తాడు. అలాగే భవిష్యత్తులో ఏ వైరస్ వచ్చినా కానీ అది దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడతాడు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఒక అవకాశం ఇచ్చాడు, కరోనా టైంలో కూడా బ్రతికించాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలని మనస్ఫూర్తిగా